హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఎప్పటిదో పురాణం ఇల్లు అనమాట. అది మొత్తం మట్టితోటే కట్టిల్లు. కానీ ఎంతమంది ఉంటాం తెలుసా అండి, పండగ వచ్చిందంటే ఇల్లంతా సందడి, అసలు పడుకోవడం ప్లేస్ కూడా ఉండదు అనమాట. మొత్తం చాలా దాన్ని ఏమంటారు, సంతోషం ఉంటుంది అనమాట. చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అందరు వస్తారనమాట. సంక్రాంతి పండగ కానీ ఏ పండగ అయినా సరే చాలామంది అందరు కలిసి వస్తారనమాట. మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది అనమాట. కానీ నేను ఎక్కువ శాతం నేనే రాను. మా పెద్ద నుండి బాగా తిడుతుండే నన్ను, దేనికి రావు అది ఇదని చెప్పి అంటుండే. ఇక వచ్చినామంటే 2-3 రోజులు అయితే ఉంటామన్నమాట. వెంటనే వెళ్ళిపోతాం. 2 days 1 day 2 daysలోనే వెళ్ళిపోతాం మేము. ఒకప్పట్లాగా మాత్రానికి ఉండమన్నమాట. ఇక మా వాళ్ళకి అదే కోపము, ఎటు వచ్చినా రావు పోవన్స్ అంటూ ఉంటారు. నా పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట. ఇవైతే గుమ్మీలు అంటారు. ఇవి ఇదివరకు మా వాళ్ళంతా కలిసి వడ్లు పోసేవాళ్ళనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద గుమ్మీలు 10 దాకుంటుండే. మా అమ్మోళ్ళు అప్పట్లో పొలం పని వ్యవసాయం చేసేటప్పుడు ఈ రూమ్లో నిండా మొత్తము ఒక 10 గల ఉండేటివి అనమాట. ఇట్లాంటివి గుమ్మీలు, అందులో మొత్తము వడ్లు మొత్తం నిండుగా ఉండేదన్నమాట. ఇక వాళ్ళు ఎప్పుడైతే పొలం పనులు ఇంకా అమ్మేశారో ఇక అవన్నీ ఇక అట్లా ఉండిపోయిన గుర్తుగా ఉంచిందనమాట. ఎప్పుడో పురాతన ఇల్లు, పైన చూసారండి మొత్తం చెక్కలతోటి ఉంటుంది అనమాట. కానీ ఎంత బాగా అనిపిస్తుంది. ఉన్నది కూడా ఈ రూమ్ అయితే ఎండాకాలం ఎంత చల్లగా ఉంటుంది తెలుసా, నమ్మరో మస్తు చల్లగా ఉంటుంది అనమాట ఆ రూమ్లో. కానీ బాగుంటుంది, చాలా నచ్చింది నాకు. ఇదైతే సెకండ్ రూమ్ అనమాట. ఎందుకంటే నేను ఇక వీళ్ళు ఇవన్నీ రూమ్లను తీసేసి రేకులు వేద్దాం అనుకుంటున్నారు. ఇక అప్పటి వరకు ఎట్లుంటుంది, గుర్తైన ఉంటుంది కదా ఈ ఇల్లు ఎప్పటికి గుర్తుంటుంది అనేసి నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను అనమాట. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. కానీ బాగానే ఉంటుందండి. ఇంత అసలు భలే సందడి అనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు నాకు ఇంటికి రాకపోతుండే, నా చిన్నప్పుడు ఉండబుద్ధి కాకపోతుండే. కానీ మా పాప మాత్రం చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం కట్టాలంటే. అది నేను ఉండలేను కానీ నా బిడ్డ అయితే భలేగా ఉండేది మా అమ్మతోటి. మా అమ్మ మంచిగా చూసుకుంటుంది అనమాట. ఎవరి పిల్లలనైనా సరే బాగా చూసుకుంటుంది. ఇక మాదైతే ఏమైనా ఇక్కడ కట్టాలంటే మా పొట్టేదానికి బాగా ఇష్టం అనమాట. అందరు ముసలమ్మలతో భలే మాట్లాడుతుంది. ఇంకా నాకు మాట్లాడడానికి రాదు. అందరు భలేగా కలుపుకొని అంటారు కదా, అందరితో భలేగా మాట్లాడుద్ది. నాకు చిన్నప్పటి నుంచి ఎవరితో మాట్లాడాను అనమాట. నేను ఒట్టినే ఉండేదాన్ని. నాకు మాట్లాడడం రాకపోయేది. అట్లా ఇప్పుడైతే నా బిడ్డ అయితే భలే ఫాస్ట్గా మాట్లాడుద్ది. అందరు అంటారు, మీ అమ్మ కంటే నువ్వే బాగా మాట్లాడుతున్నావు, మీ అమ్మ కలిసి పలకరించదు అది ఇది అనేసి అంటారు. నాకు ఎవరెవరో కూడా తెలియదు, కానీ అందరు వచ్చి పలకరిస్తారనమాట. మంచిగా అనిపిస్తుంది. అందరూ పాపం వాళ్ళతో వాళ్ళే మాట్లాడతారు, బాగున్నావా అది ఇది అనేసి. నేను కూడా బాగున్నా అని చెప్తాను. ఇక అంతకంటే ఎక్కువ అయితే ఎవరితో క్లోజ్గా అయితే ఎప్పుడు ఉండలేదన్నమాట. కానీ నేనంటే చాలామందికి ఇష్టపడతారు. కానీ ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది. ఇక మా చిన్న ట్రాక్టర్ అనమాట, అది ట్రాలీ అంటారు. మా వాళ్ళంతా బేరం చేస్తారనమాట. గిన్నెల సామాన్ అంటారు కదా, అవి అమ్ముతారనమాట. ప్రతి ఒక్కరు అవే అనమాట. ఇక మా అన్న వాళ్ళ ట్రాలీ, మా చిన్న వాళ్ళు పక్కన ఉంటారు. ఇక్కడైతే ఈ గుమ్మం కాడైతే 4 మెట్లు ఉండేవండి. మొత్తం లెవెల్గా చేసిండు. మొన్న వానకి మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చినాయి అనమాట, పెద్ద వానకి. ఎప్పుడు అలా కాలేదు. ఇక ఈసారి అంతా మొత్తం మట్టి పైకి మొత్తం మట్టి తీసుకొచ్చి పోసిండ్రు అనమాట. కానీ ఇంక ఇది మా అమ్మ ఉంటుంది అనమాట అందులో. కానీ చాలా బాగుంటుంది. ఇక మా వాళ్ళు అయితే అసలు రమ్మంటారు, బాగానే రమ్మంటారు, కానీ నేనే వెళ్ళను. అందరు తిట్టుకుంటారు నన్ను, దేనికి పిలిచినా రాదు, ఏం చెయ్యదు, కట్టలు సంపాదిస్తుందో ఏమో అనేసి అంటారు. కానీ నా పరిస్థితులు మాత్రం ఎవరికి తెలియదు. ఎన్ని తెలిసినా తెలియకపోయినా కూడా నాకు ఎందుకో నేనైతే సరిగా రానండి. ఏ ఫంక్షన్లు సరిగా గలవను. ఇక మా ఆయననే పంపిస్తే ఎక్కువ శాతం. లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫంక్షన్లకి నేను సరిగా వెళ్ళను అనమాట. అసలు ఎక్కడికి వెళ్ళను, అలా అలవాటు అయిపోయింది నాకు. ఇక ఏదైనా ముఖ్యమైన అయినోళ్ళు అంటే మాత్రమే వెళ్ళిపోతాను. ఇక కొంచెము ఇక కొన్ని వాటికైతే వెళ్ళను. అందరు తిట్టుకుంటారు నన్ను, దేనికి రాదు చెయ్యదు అనేసి. కానీ ప్రతి దానికి మా ఆయననైతే పంపిస్తానండి. కానీ ఇక మా అమ్మను ఇక మా కోడలు, ఇక నా కోడలు అయితే బాగానే సందడి చేస్తుంది, బాగానే మాట్లాడుద్ది. దానికి వచ్చిన మాట నాకు కూడా రాదు, భలే మాట్లాడుద్ది. రావి అత్తమ్మ అటు పోదాం ఇటు పోదాం అనేసి అంటుంది. నేనంటే దానికి చాలా ఇష్టం.
ఇంకా మొన్నటి వానకైతే ఇంక మొత్తం కుప్పలాగా మట్టి మొత్తం కుప్పలాగా పోసిండ్రు అనమాట. లేకపోతే భలేగా ఉండేది, ఇల్లంతా బాగా మంచిగా ఉండేది. వానలకు అంతా ఆగమాగం అయిపోయింది. అక్కడ ఉప్పలమ్మ తల్లి గుడి అనమాట. ఉప్పలమ్మ తల్లి మంచి పైకి ఉండేది, అంత మట్టి పోసిళ్ళు అనమాట అంతా. ఈ కానీ లోపల మాత్రం బాగానే ఉంటుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఈ వీడియో మాత్రం నేను తర్వాత పెడతాను, ఏం సంగతి ఎట్లయిందనేసి నేను తర్వాత పెడతానండి. కానీ బాగానే ఉంటుంది, వెలుతురు ఉంటాయండి పల్లెటూరులో. మనకి కొన్ని ఇట్లా పైన అద్దం లాగుంటుంది అనమాట, దానివల్ల వెలుతురు చాలా ఉంటుంది. గుమ్మిలు అంటారు, తలుపులు కూడా మస్తు స్టాండర్డ్గా చేపిస్తారు అప్పట్లో, బాగా స్టాండర్డ్గా ఉంటాయి ఎప్పటి తలుపులు అవి. ఇక ఈ బెడ్ అయితే నాదే, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇందులో వంటాం మేమైతే. ఇక ఫ్యాను అవన్నీ ఉంటాయి, బాగానే ఉంటుంది. కానీ బాగానే సందడి ఉంటుందండి, చాలా సందడి ఉంటుంది. పైన చెక్కలు ఉన్నాయి, అవి ఎప్పటిదో ఇల్లు అండి. ఇంకా మొత్తం తీసేస్తారంట, తీసేసి రేకుల్లాగే వేస్తారంట. ఇక ఎక్కువ శాతం అయితే పెంకుటిలు కూడా ఎవరు కనబడతలేవు, ఎవరికో ఒకరికి కనబడుతుంది. ఇప్పుడు అందరు మంచి మంచి ఫ్యాషన్గా మంచిగా కట్టుకుంటున్నారు. సిటీలో ఎట్లా కడుతున్నారో మొత్తం మంచిగా కడుతున్నారు, చెట్లతోటి భలే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఊర్లో నాకు నచ్చింది ఏంటంటే అన్నీ మంచి పూల మొక్కలు, చాలా పూల మొక్కలు పెడతారు, అది నాకు చాలా ఇష్టం అన్నమాట. కానీ గుమ్మిలు చూస్తే భలేగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ గుమ్మిలు కనబడతాయో లేవో, ఇవి 10 గల గుమ్మిలు ఉండేటి, ఇప్పుడు 3 4 ఉన్నాయి, అంతే ఉన్నాయి అన్నమాట. అన్నీ చాలా వరకు తీసేసారు, పగిలిపోయినాయి కూడా. అవి నాకు గుర్తుగా ఉండాలనేసి అవి అయితే వీడియో తీసుకున్నాం. మెయిన్ తీసింది గుమ్మిల కోసమే. కానీ భలేగా ఉంటాయి. సంతకాలు అంటారు అదే, వాటిని ఏమంటారు, పెట్టెలు, ఇనుప పెట్టెలు ఉన్నాయి చూసానా, అవి కూడా ఎప్పటియో పాతవి. అవన్నీ గుర్తుగా పెట్టుకున్నారు మా వాళ్ళు అయితే. ఈ రూమ్ వచ్చి ఎల్లమ్మ తల్లిది అనమాట, బాపన ఎల్లమ్మ మా అమ్మమ్మలకి. భలేగా మా ముసలి భలేగా ఉండేదన్నమాట మంచిగా. మా అమ్మమ్మ ఒక్క పొద్దులు భలేగా ఉండేది, చచ్చిపోయేదాకా కూడా భలేగా దేవుళ్ళకి చేసేదంటే అదే నాకు వచ్చింది ఏమో అనిపిస్తుంది నాకు. ప్రతి దేవుడికి కొబ్బరికాయ కొట్టేది, గుళ్ళకు పోయేది, కొబ్బరికాయలు కొట్టేది, దానికి ఉన్నంతలో బాగా ఒక్క పొద్దులు కూడా ఉండేదండి. నాకైతే స్టన్ అనిపించేది, ఒక్క పొద్దుంటా అనేది. తిరుపతిలో భలే పోయేది, భలే అనిపించేది నాకు మా అమ్మమ్మని చూస్తే. కానీ మా అమ్మమ్మ కూడా నాకు చాలా టైంపాస్ అయ్యేది. మా చిన్న బాబు పుట్టినప్పుడు అయితే ఈ ఊర్లో ఎట్లుండాలిరా దేవుడు అనుకున్నా. 3 నెలలు మా కట్రాల కాడ ఉండాల్సి వచ్చిందనమాట. కానీ మా అమ్మమ్మ మస్తు టైంపాస్ చేసింది, మస్తు నవ్వించేది నన్ను. అసలు అవన్నీ గుర్తుకొస్తుంటే భలేగా అనిపిస్తుంది. మా అమ్మమ్మ అయితే భలేగా నవ్వించేది నన్ను. ప్రతిదానికి ఏందే బిడ్డ ఇట్లా నవ్వుతున్నావు అది ఇది అనేది. మేము సిటీలాగా లే పల్లెటూరు కదా అది ఇదని భలేగా మాట్లాడేది. ఇంకా మా అమ్మమ్మ మా తాత ఫోటో అనమాట. కానీ భలేగా అనిపించేదండి. మా ముసలిది భలేగా నన్ను మా అన్న బిడ్డతో కూడా మస్తు జోకులు ఆడేది. మా అమ్మమ్మను మా అన్న బిడ్డ కూడా మస్తు నవ్వుకునేది, మస్తు కొట్టుకునేది, భలే తిట్టుకునేది వాళ్ళిద్దరు కలిసి. ఇంకా మా మేనమామ అనమాట. కానీ భలేగా అనిపించేది.